కడప రాజకీయాల్లో మరొక ట్విస్ట్ ఎదురైంది. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు మరొక వారసుడు. త్వరలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. సుధీర్ రెడ్డి ఎంట్రీకి ఇటు గ్రౌండ్ క్లియర్ చేస్తున్నాడు ఆదినారాయణ రెడ్డి. ఇదే నేపథ్యంలోనే ఇటు రాజకీయాల్లోకి మరొక వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, కడప రాజకీయాల్లో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైందనే చెప్పాలి. ఇంకొకసారి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి మరొక వారసుడు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ అటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఊహాగానాలు అయితే కడప జిల్లాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. మరోపక్క తన అన్న కుమారుడు ఏదైతే భూపేశ్ రెడ్డి ఉన్నారో, భూపేశ్ రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడు భూపేశ్ రెడ్డి అంటూ ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటన తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం అయితే కడప జిల్లాలో ఒక ఊహాగానం అయితే వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా ఆదినారాయణ రెడ్డి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేశారంటూ సమాచారం వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుని ఏదైతే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబెడతారా, లేదా మరొక నియోజకవర్గం అటు జమ్మలమడుగు నియోజకవర్గానికి అతి సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి నిలబెడతారా అనేది కూడా మనకైతే ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఒక స్పష్టత ఇప్పటికైతే ఆదినారాయణ రెడ్డి ఇవ్వలేదు. తన అన్న కుమారుడు తన రాజకీయ వారసుడు భూపేశ్ రెడ్డి అంటూ ప్రకటించారు. భూపేశ్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. అతి స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన టీడీపీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యత స్వీకరించారు. నేరుగా జిల్లాలో పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటారు. పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇటు ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ ప్రచారం రాబోయే రోజుల్లో ఎలా మలుపు తిరుగుతుందని చూడాలి. ప్రస్తుతానికైతే ఆదినారాయణ రెడ్డి కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబము, మొత్తం అన్నదమ్ములంతా కలిసి ఉంటారు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నేత బలమైన నేతగా ముద్రపడ్డారు జమ్మలమడుగు నియోజకవర్గం. అయితే రాబోయే ఇప్పుడు ఒకవేళ ఈ ఊహాగానాలు కనుక నిజమైతే ఇటు బీజేపీ పార్టీ కొత్త ముఖం అవసరం అంటారా, లేదా పాత రాజకీయాలే కొనసాగుతున్నాయంటారా? అమూల్య, కడప జిల్లాలో బీజేపీ రాజకీయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. మొట్టమొదటిసారిగా ఏదైతే ఇటీవల కాలంలో గత 2014 నుంచి రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ కడప జిల్లాలో అంతంత మాత్రమే. ఎందుకంటే ఏదైతే మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి గెలవడం జరిగింది. ఆయనకు బేసిక్ గా క్యాడర్ తో పాటు సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, అటు టీడీపీ 3 పార్టీల్లో పనిచేసిన నేపథ్యం. అదేవిధంగా తనకున్న వర్గాన్ని నియోజకవర్గంలో నిలబెట్టుకోవడంతో ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి కూడా అతి సునాయాసంగా గెలవడం జరిగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ అనుకున్న స్థాయిలో జిల్లాలో కూడా బలపడిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన రాజకీయ ఆరగ్రేటం తన కుమారుణ్ణి బీజేపీ నుంచి ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి చేస్తారా, లేక మరో నియోజకవర్గం మీద గురి పెడతారా, లేదా రాబోయే రోజుల్లో ఏదైతే పార్లమెంట్ ఏదైతే యువకుల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారో అటు మోడీ కూడా యువ నాయకత్వం రావాలంటూ ప్రోత్సహించడం కూడా మనం చూస్తున్నాము. ఇదే నేపథ్యంలో ఏదైనా ఆదినారాయణ రెడ్డి కుమారుని వచ్చే ఎన్నికల్లో ఏదైతే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కొట్టిపారాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలే వ్యూహంగా ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అమూల్య. ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి కుటుంబం ఏదైతే ఆదినారాయణ రెడ్డి కుటుంబం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది. వారు దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. ఆ రాజకీయ వారసత్వం కొనసాగుతుంది. అటు జమ్మలమడుగు నియోజకవర్గంలో కొత్తగా 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా మొదటి నుంచి ఏదైతే ఆదినారాయణ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఏదైతే ఆదినారాయణ రెడ్డి కూడా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు రాజకీయాలకే పరిమితం అవుతారు, లేదా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలను చూస్తారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ అనుకోవాలి. ఎందుకంటే ఒకవైపు తన అన్న కుమారుని ప్రోత్సహిస్తున్నారు, మరోపక్క తన కుమారుని కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఒక ప్రచారం నడుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అటు టీడీపీ నుంచి ఇటు బీజేపీ నుంచి రెండు పార్టీలు కూడా ఆదినారాయణ రెడ్డి కుటుంబంతోనే అసోసియేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ తన పట్టు పెంచుకోవడానికి ఆదినారెడ్డికి మరింత రాష్ట్ర స్థాయిలో ఏదైనా కీలకమైన పదవి ఇస్తే ఆయన దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏదైతే బీజేపీలో చేరిన తర్వాత బద్దేలు ఉప ఎన్నిక, జగన్ గవర్నమెంట్ లో బద్దేలు ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా ఆయన హోరాహోరీ పోరాటం చేశారు. బద్దేలు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి 2వ స్థానం తెచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదినారెడ్డికి జిల్లా వ్యాప్తంగా అనుచరణ ఉంది, జిల్లా వ్యాప్తంగా రాజకీయాల పైన పట్టుంది. అందులో ఆయన సుదీర్ఘకాలం వేర్వేరు పార్టీల్లో పనిచేశారు. ఆయా నాయకుల నేపథ్యం వారి అంచనాలకు తగ్గట్టుగానే రాజకీయ వ్యూహాల పట్టంలో ఆదినారెడ్డి దిద్దారు. కాబట్టి వచ్చే ఎన్నికలను బేస్ చేసుకొని తన అన్న కుమారుని జమ్మలమడుగు, తన కుమారుని ఏదైనా కడప పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేలేమంటూ జమ్మలమడుగు నుంచి సమాచారం వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే కడప రాజకీయాల్లో మరొక ట్విస్ట్ ఎదురైందని చెప్పాలి. రాజకీయ రంగ ప్రవేశానికి ఇటు మరొక వారసుడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అంటూ ప్రచారం వినిపిస్తోంది. సుధీర్ రెడ్డి ఎంట్రీకి ఇటు ఆదినారాయణ రెడ్డి గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు అంటూ కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే వచ్చే ఎన్నికలే ఇటు వ్యూహంగా మార్చుకొని ఇటువంటి డెసిషన్ తీసుకుంటున్నారని కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. ఇన్ కేసు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కనుక సుధీర్ రెడ్డిని సిద్ధం చేయాలి అనుకుంటే ఇటు ఆదినారాయణ రెడ్డి ఆల్రెడీ దీనికి సంబంధించి గ్రౌండ్ ని కూడా క్లియర్ చేస్తున్నారు అంటూ వినిపిస్తుంది. ఇది మాత్రం ప్రస్తుతం ఊహాగానాలే. దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. రానున్న రోజుల్లో అసలు ఇది అక్కడ కడపలో ఉన్న బీజేపీ రాజకీయాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయనేది మాత్రం చూడాల్సి ఉంది.